మకర తోరణాన్ని ఇలా పార్టేషన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఐటమ్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ మకర తోరణం అల్లే విధానం పార్ట్ 2లో నేను స్టార్ట్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే కానీ మీకు ఈ పార్ట్ 3 అర్థం కాదండి. ఇక్కడ వరకు అంటే దీన్ని మనం పార్టేషన్ చేసుకుంటూ అల్లుతున్నాం మకర తోరణము. దానిలో భాగంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కీ చైను హౌస్ షేపు, కీ చైన్కి పొడవ ఎంత అండి అని అడిగారు. 2.5 ఇంచెస్ ఉంటుందండి. నేను 6 నెంబర్ బీడ్స్తో వెళ్ళాను. నెక్స్ట్ వెయిట్ అడిగారు. వీడియోలో ఉందండి మొత్తం చక్కగా. మీరు ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది వీడియోలో ఉంది, అయినా నేను చెప్తున్నాను. ఇదిగోండి డబల్ లేయర్ అల్లిక ఇది. ఇదిగోండి ఇలా పై లేయర్ అల్లుకుని ఇలా పైది అడుగు భాగం రెండు అల్లుకుని ఇలా జాయింట్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఈజీగానే ఉంటుంది. మీరు ఎన్ని గ్రాములు అన్నారు, బీడ్స్ తెచ్చుకుంటామండి అన్నారు. 20 గ్రామ్స్ పడతాయండి. కొంచెం తక్కువే పడతాయి కానీ ఎక్కువ పట్టవు. కీ చైన్స్ ఏ మోడల్ అయినా వేసుకోవచ్చు అన్నారు. అది మీ చాయిస్ అండి. రకరకాలు దొరుకుతాయి, మీ ఇష్టం. అదే మీ దగ్గర ఉన్న వాటిని వేసుకోండి. అది ఓకేనా. ఇది కీ చైన్ గురించి. వీడియోలో మకర తోరణం అల్లుకుంటానికి కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. బీడ్స్, ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి నీడిలు, కట్ చేయడానికి ఒక కట్టరు. ఇవ్వండి డార్క్ స్కై బ్లూ, గ్రీన్, థిక్ పింక్, ఆరెంజ్, ఇంకా 2 కలర్స్ పడతాయండి. టైం ఉంటే మనం అవి కూడా అల్లుదాము. బీడ్స్ మాత్రం 6 mm సైజ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నల్లిక స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ నేను కిందటి వీడియోలో పార్ట్ 2లో ఇక్కడ వరకు నేను షేర్ చేశానండి. ఇక్కడ వరకు అల్లే విధానం మీకు షేర్ చేశాయి మొత్తం. ఇక్కడ మిమ్మల్ని ఇది చూసి వేసేసుకోండి, నేను వేసేస్తానని చెప్పాను అనమాట. వేసేసాను నేను. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు క్వశ్చన్ కూడా చేశారు కామెంట్ బాక్స్లోను. ఇంకొంచెం డీటెయిల్గా అల్లే విధానం చెప్పండి, మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము వర్క్ అనేది, బీట్ వర్క్ అన్నారు. ఓకే అండి, మీరు తప్పకుండా వీడియోని ముందు చూసిన తర్వాతే అల్లిక స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇక నల్లిక మొదలు పెడదామండి. ఇదిగోండి ఇక్కడ మనం వేరే కలర్ బీడ్ యాడ్ చేసేసాం, అంటే ఇక్కడి నుంచి ఈ కలర్ బీడ్స్తో అల్లుతామని అర్థం. ఇక్కడ ఎక్కించేస్తున్నానండి. మనకు ముళ్ళన్నీ ఒకవైపుకి వచ్చేటట్టుగా చూసుకుని అలా అటువైపే ముళ్ళు వచ్చేట్టుగా ఎక్కించుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ వచ్చాయి, అందుకే నేను ఇక్కడ ఎక్కించాను. క్లియర్గా చూడండి. ఇంకా నేను 2 స్టెప్స్ వేసి చెప్తాను, నెక్స్ట్ మీరే అల్లేద్దురు. ఇక్కడ 1 బీడ్ ఉందండి, ఇక్కడ 5 ఉంటాయి. ఫస్ట్ 1 2 3 4 5 ఉంటాయి. ప్రతి స్టెప్ మీకు 5 వస్తాయి. ఇక్కడ ఇలా పట్టుకోండి. ఫస్ట్ పెట్టి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. సెకండ్ బీడ్లోకి కూడా ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా చూసారు కదా, ఎక్కించేసిన తర్వాత సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇది 4 బీట్ మెథడ్ అంటారు. ఇలా ఫస్ట్ మాత్రమే 3 యాడ్ చేయాలి ప్రతి స్టెప్కి, తర్వాత 2 యాడ్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక 2 యాడ్ చేసేటివి. బీడ్స్ కింద పోసేసుకోండి. ఇలా మీకు ఈజీగా వర్క్ ముందుకు వెళ్ళిపోద్దండి. ఇలా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయటం మూలానే మీకు అర్థం కాలేదు. ముందు అసలు వీడియోని చూడండి. కొత్తగా అల్లేవాళ్ళు ఫస్ట్ ఒకసారి వీడియో చూసిన తర్వాత అల్లిక మొదలు పెట్టండి, మీకు ఈజీగా అర్థమైపోద్దండి. ఇలా ఇంకా ఇది లాస్ట్ బీట్కి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేసేటివి. ఇలా ఒక స్టెప్ వేసేసాం. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ స్టెప్ అనేది వేసేసాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టెప్ వేసాం. ఈజీగా ఉంటుంది అప్పుడు మీకు. ఇక పైకి తీసుకొచ్చేద్దాం. ఈ ఫస్ట్ బీట్లోకి తీసుకొచ్చేసి నీడిల్ని మన వైపుకు తిప్పుకుందాం. ఇలా ఉంది కదా, మనం ఇట్లా అల్లిన దానికంటే ఇలా అల్లటం
ఇలా వెళ్ళటం బాగుంటుంది, అల్లిక ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. మాకు ఈ చిన్న డైమండ్స్ వేయటం రావట్లేదు అని అన్నారు కదండి, ఆ డైమండ్స్ ఎలా వేస్తానో మీరు చూడండి. ఏ స్టెప్ నుంచి నేను డైమండ్ వస్తుందో కూడా చూడండి. ఇప్పటికీ ఒక స్టెప్ అయితే వేసేసాను, సెకండ్ స్టెప్ కూడా ప్లెయిన్గానే వేసేయాలి. అల్లికి వచ్చిందంటండి వాళ్ళకి, డైమండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారంట. చూడండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, మీకు ఈజీగా అర్థమైపోద్ది డైమండ్ వేసే విధానం. ఇలా మొత్తం వేసేయండి. మీతో మాట్లాడతా నేను వేసేస్తా. ముందు ఏం చేస్తారంటే అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఎలా అల్లానో చూడండి వీడియోని అక్కడ ఆపుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకంటే అండి చూడంగానే వేసేస్తారు. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ నేను ఎంత మటుకు వేసానో ఒక్కసారి చూడండి. చూసి అక్కడికి వీడియోని ఆపేసేయండి. లేదు అంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మీరు అల్లుతూ చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. అర్థం కాలేదనుకోండి, ఒకవేళ మళ్ళా వెనక్కి జరుపుకోండి వీడియోని, అలా జరుపుకుంటూ అల్లిక అల్లండి. మీకు ఈజీగా ఉంటుంది, అసలు అల్లిక రాదు అనేది ఉండదన్నమాట. ఇదండి 1-2 సార్లు మాత్రమేనండి. కొంచెం ఎట్లా ఉంటుందంటే కొంచెం గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది. తర్వాత అండి అలవాటు పడిపోయారంటే మీకే అర్థమైపోద్ది. కొంచెం శ్రద్ధ అనేది పెట్టండి బీడ్ వర్క్ అంటే, అంతేగానండి వర్క్ ఈజీగా ఉంటుంది. అల్లే విధానం ఒక్కటి మనం కిటుకు కనుక్కుంటే అసలు వర్క్ ఇంతకు మించిన వర్కే ఉండదండి. ఇలా లాస్ట్కి వచ్చేసామండి. ఈ స్టెప్పు వైర్ని కొంచెం తక్కువ తీసుకోండి, కొత్తగా అల్లేవాళ్ళు, అడ్డం పడిపోతూ ఉంటుంది. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 2 స్టెప్స్ అయితే వేసేసామండి. ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ మన వైపుకి మళ్ళీ తిప్పుకుందాము. ఇక్కడ బ్లూ 2 స్టెప్స్ వేసేసాం. ఇక్కడి నుంచి మనం 2 స్టెప్స్ అయిన తర్వాత ఈ డైమండ్కి ఇక్కడ స్టార్ట్ అవుద్ది 3rd స్టెప్లో. ఇదొకటి గ్రహించండి. ఇక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నానండి డైమండ్స్కి. ఫస్ట్ 2 ఆరెంజ్ బీడ్స్, 1 స్కై బ్లూ. ఇలా చూడండి, ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దండి మీరు. ఫస్ట్ బీడ్కి ఇలా తీసుకున్నాను. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్, స్కై బ్లూ 2 ఉన్నాయి. ఒక స్కై బ్లూ, ఒక ఆరెంజ్ యాడ్ చేయాలి. మొత్తం మనకి డైమండ్కి ఎన్ని బీడ్స్ ఉన్నాయి? 4 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ ఇంకా ఇక్కడ యాడ్ చేసేసాం. పక్కకి వెళ్ళిన తర్వాత 1 బీడ్ యాడ్ అయిపోతుంది. ఇలా ఇప్పటికి మనకి డైమండ్లో 3 బీడ్స్ అయితే వచ్చేసాయి. ఈ స్టెప్లో ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ స్కై బ్లూ, ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. చూసారు కదా, మొత్తం 5 బీడ్స్లో 2 బీడ్స్కి 3 బీడ్స్ ఇలా పార్టేషన్ అయింది. ఇక్కడ 1 బీడ్కి మాత్రం ఇలా ఎక్కిస్తున్నాం. ఇక్కడ ఇది 4th బీడ్. ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇది లాస్ట్ బీడ్. ఈ స్టెప్లో లాస్ట్. ఇక్కడ ఎలా యాడ్ చేసాము? సేమ్ 2 బీడ్స్ ఇక్కడ కూడా యాడ్ చేయాలి. 1 స్కై బ్లూ, 1 ఆరెంజ్. ఇలా చూసారు కదా, డైమండ్కి
ఒక స్టెప్ అయితే వేసేసాం. 3 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకెన్నే వేయాలండి? ఇంకొక బీడ్ వేస్తే కానీ మనకు డైమండ్ అనేది రాదు. ఈ స్టెప్లో ఇక్కడ తీసుకొచ్చేయండి బీడ్ని, వైర్ని మన వైపుకి తిప్పేసుకోండి. ఇలా మన వైపుకి వచ్చేటట్టుగా ప్రతిసారి తిప్పుకోండి. ఈజీగా ఉంటుందండి వర్క్. ఇక్కడ ఒక స్టెప్కి 3 బీడ్స్ యాడ్ అయ్యాయి డైమండ్కి. ఇంకొక బీడ్ యాడ్ అవ్వాలి. ఇక్కడ 1 ఆరెంజ్, 2 స్కై బ్లూ ఇలా యాడ్ చేసుకోండి సెకండ్ స్టెప్కి. మరలా ఇంకొక ఆరెంజ్ ఉంది కదా, దానిలోకి తీసుకెళ్ళిపోండి ఒకేసారి. ఇక్కడ మనకి 4 బీట్ ఏర్పడిపోయింది. ఇక్కడ ఏం చేయాలి? 2 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేసేయటం. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఆరెంజ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 3 బీడ్స్ వచ్చాయి కదండి, ఇక్కడ కూడా 1 బీడ్ రావాలి. 1 ఆరెంజ్, 1 స్కై బ్లూ. కొంచెం తిక్కే వస్తుందిలేండి ఇది. ఇలా చూసారు కదా, ఇంకో డైమండ్ కూడా ఏర్పడిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బీడ్ అండి. ఈ స్టెప్లో మీకు అడ్డుపడుతున్నాయి అనుకోండి, వైర్ అనేది ఇలా అనండి, లూజ్ అయిపోద్ది మనకి. ఇలా అన్న తర్వాత అప్పుడు లాగండి. లాగితేనండి ఇక్కడ మనకి వైరు లూజ్, ఇక్కడ బీడ్ లూజ్ ఇచ్చేస్తుంది మనకి. కొంచెం ఏదైనా పట్టు ఉందనుకోండి, ఇలా అనగానే మనకి లూజ్గా కొంచెం లోపలికి మనం ఇంకో స్టెప్ వెళ్ళిపోవచ్చు వైరు. ఇంకా ఇక్కడ ఏమున్నాయి? 2 బ్లూ బీడ్స్. ఇక్కడ కూడా మనం 2 బ్లూ బీడ్స్ వేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే అండి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. మరలా లూజు లేకుండా ఇలా లాగేసి ఫస్ట్ బీట్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనకి ఈ డైమండ్ రావాలి అంటే 2 స్టెప్స్ వేస్తే కానీ ఈ డైమండ్ అనే డిజైన్ రాలా. ఇదొక్కటి గ్రహించేసేయండి. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి ఇలా పెట్టుకుని ఇంకా ఇక్కడ ప్లెయిన్గా యాడ్ చేసేయండి. ఇంకా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయండి. ఇంకా సాదాగా అల్లేయటమేనండి. ఇంకా మనం డైమండ్స్ ఇచ్చేసాం కదా డిజైను. ఇంకా ప్లెయిన్గా అల్లేయటమే, ఈ స్టెప్ అల్లేయటమే. 3 యాడ్ చేసేయటం, 2 యాడ్ చేసేయండి. మీరు బీడ్స్ కలర్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం అండి దృష్టి అంతా ఇక్కడ అల్లిక మీదే ఉండాలి. లేదంటే మీకు తప్పు వచ్చేస్తుంది, మరలా వెనక్కి వెళ్ళిపోయి ఇప్పాల్సి వస్తుంది. మనకి ఈ పార్టేషన్లు అన్నీ సమంగా రావాలి. ఒకటి హెచ్చు తగ్గు వేసామనుకోండి, మిగతా ఉన్నాయి కదా ఇంకా అల్లాలి ఇలాంటివి, అప్పుడు మనకి ఇబ్బంది అయిపోద్దండి. కరెక్ట్గా మనం చేసే పని కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ బీడ్ వరకు ఎగుడు దిగుడు రాకూడదు. మరలా కలర్స్ ఎక్కించుకునేటప్పుడు చూసారు కదా, డైమండ్లు అన్నీ మనకి ఒకే లెవెల్లో వచ్చాయి, ఒకే సైడ్న. ఇటు కూడా చూడండి ఒకే లెవెల్లో వచ్చాయి. ఇక్కడ ఒక డైమండ్ వేసి మనం డిజైన్ అలా చేసుకోవచ్చు, కానీ ఒకే రకంగా మన మనసులో ఎలా అయితే ఇది ఇలా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని అనిపించింది అనుకోండి, సేమ్ మొత్తం అదే రావాలి. ఒకటి ఒక రకం వేస్తే అందం ఉండదండి. ఓకేనా? మీకు బరువు అనిపించింది అనుకోండి ఇట్లా వెడల్పు, దీన్ని ఏం చేస్తారంటే ఇలా మడిచేసుకోండి, ఇలా చేతికి మడిచి ఇలా వర్క్ చేసుకోండి. ఇలా ఓకే అండి. ఇంకా లాస్ట్ 2 బీడ్స్. ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్
ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 5 వచ్చాయి. ఇంకా 6th స్టెప్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇదిగోండి ఇలా పట్టుకున్నాను నేను. ఇలా పట్టుకొని లేకపోతే ఈ 2 ఏళ్ళు ఉన్నాయి కదా, చూసారు కదా, ఇలా ఉంది కదండి. ఈ 2 ఏళ్ళని ఇలా పెట్టుకోండి. ఈ చెయ్యి గ్రిప్ ఇలా పట్టుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇది 6th స్టెప్ అండి. 6. ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నామో ఇక్కడి నుంచే యాడ్ చేసుకోవాలి. ఏ కలర్ వేద్దామంటే నెక్స్ట్ ఈ కలర్ తీసుకుందాం. ఇదే తీసుకున్నాం కదండి, ఇక్కడ వేద్దాము. నెక్స్ట్ గ్రీన్ బీడ్స్ కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ గ్రీనే వేసాం కదా డైమండ్స్కి, ఇక్కడ కూడా గ్రీనే తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకి. ఇక్కడ 1 బీడ్ స్కై బ్లూ, 1 బీడ్ పింక్, 1 బీడ్ స్కై బ్లూ, ఇలా ఎక్కించుకోండి. మిడిల్లో మనం ఏ కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఇది ఇక్కడ ఎక్కించుకోండి. ఇక్కడే మీకు మైనస్ అయి ఉండొచ్చు, అర్థం కాకుండా ఉండొచ్చు. ఇది ఒకటి చూడండి, చూసారు కదా, ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నప్పుడు చూపించాను మీకు. ఇలా ఉంది. ఫస్ట్ అల్లిక స్టార్ట్ చేసినప్పుడు స్కై బ్లూ బీడ్ ఇక్కడ ఇలా వచ్చింది. అప్పుడు మీకు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చూపించాను. ఇప్పుడు అర్థమై ఉంటుందండి మీకు. ఇలా ఇంకా నెక్స్ట్ 3 బీడ్స్ యాడ్ చేసేసాము. ఇంకా ఇప్పుడు ఇలా యాడ్ చేయాలి. అదొక బీడు, ఇదొక బీడు. ఇట్లా చూసారు కదా, పింక్ పైకి వచ్చేట్టు, అంటే నెక్స్ట్ ఈ కలరే వేసేస్తాం. ఇది కంటిన్యూ అవుతుంది ఇక్కడ. అలా ఇలా అన్నమాట. మీకు ఇంకా డౌట్, ఇలాగే డౌట్ ఏదన్నా వచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో అడగండి. అబ్బా, మీరు అల్లుకుంటమే నాకు కావాల్సింది. బీడ్ వర్క్ అండి, అర్థం అయినట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి అందరూ అర్థం చేసుకోలేరు త్వరగా. కొంతమంది అండి త్వరగా గుర్తిస్తారు, ఫాస్ట్గా అల్లే విధానం గ్రహించేస్తారు. కొంతమంది అండి గ్రహించలేరు. మీరు అర్థం కాని వాళ్ళు కామెంట్ బాక్స్లో అడగండి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోద్దండి ఇలా వేస్తే. చూసారు కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఫాస్ట్గా వెళ్ళేస్తానండి, మీతో మాట్లాడుతూ ఉంటా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ స్టెప్ చూసేస్తే క్లియర్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు బ్లూ స్టార్ట్ చేసాం. ఎల్లో, గ్రీన్, డార్క్ పింక్, ఇక్కడ డార్క్ స్కై బ్లూ ఇచ్చేసాం. మరలా ఇక్కడ ఏం చేద్దామంటే రివర్స్, ఈ బీడ్ ఈ కలర్ ఇక్కడ వేద్దాము. ఈ కలర్ అయిపోయిన తర్వాత ఈ కలర్ పైకి వస్తుంది, ఎల్లో పైకి వచ్చేస్తుంది. అలా మిడిల్లో మాత్రం డార్క్ స్కై బ్లూని డిజైన్ చేసుకున్నాం. అప్పుడు అందం అనిపిస్తుంది అనమాట. మనకి కలర్స్ కూడా తక్కువ పడతాయి అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేసేటివైనా ప్లెయిన్గా అల్లేయండి. అర్థం కాని వాళ్ళు ఈ స్టెప్ చూడండి మరలాను. ఇలా ఈ వీడియోతో మకర తోరణం రెడీ చేసేసుకోమండి. మీకు కొంచెం వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా అవజేసేద్దాము. కొంచెం మీకు అర్థమయ్యే విధంగానూ చెప్తాను, ఫాస్ట్గా అయ్యేటట్టు చూస్తాను. అలా ఈ స్టెప్ వేసేయండి ఫస్ట్. ఇంకొకసారి చూడండి డైమండ్ వేసే విధానం. ఇలా లాస్ట్ పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కొంచెం పిల్లలు మాటలో వినిపిస్తూ ఉంటాయేమో మీకు వీడియోలోనూ. నాకు వినిపిస్తున్నాయి, మరి వీడియోలో వినిపిస్తుందో లేదో ఐడియా లేదు. ఇదిగోండి ఇలా ఒక స్టెప్ వేసేసామండి. నెక్స్ట్ కూడా వేసేద్దాం ఇంకో స్టెప్. మీకు బీడ్స్ వచ్చేటప్పటికండి 350 గ్రాములు పడతాయి మకర తోరణాలకి, అయ్యవారికి అమ్మవారికి కలిపి.
మీరు మరిన్ని ఎక్కువే తెచ్చుకోండి. ఒక కలర్ ఒక రకం పడి మరలా ఇబ్బంది పడకుండా అండి కొంచెం బీడ్స్ నేను 100 గ్రాములు అని చెప్పాను అనుకోండి, 150 గ్రామ్స్ తెచ్చుకోండి. కొంచెం బీడ్స్ అటుకుపోయినా మీకు కొంచెం కనిపించకుండా పోయినా మనం ఇబ్బంది పడకుండా చూసుకోండి అంతే. ఒకటే అల్లేటప్పుడు చివరిదాకా అల్లిక స్టార్ట్ చేసామంటే అండి ఎండ్ అయ్యే వరకు సేమ్ కలర్సే వాడాలి. అదొకటి చూడండి. అందుకే మరన్నీ ఎక్కువ పెట్టుకోండి మీ దగ్గర నేను చెప్పిన దానికంటే. మీకు బీట్స్ అంటండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కుక్కడపల్లిలో దొరుకుతున్నాయి అంటండి. ఒకసారి మీరు చూడండి, కుక్కడపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళకి. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. ఓకే అండి, ఇలా కామెంట్ చేయండి అబ్బా. ఎవరైనా మీరు ఉంటున్న ఏరియాలో ఎక్కడ దొరికితే అక్కడ మన సబ్స్క్రైబర్స్ కొనుక్కుని వాళ్ళు కూడా అల్లుకుంటారు. ఇలా 2 స్టెప్స్ అయితే అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసి ఇప్పుడు యాడ్ చేసేసాం కదండి కలరు. ఇప్పుడు 2 స్టెప్స్ వేసేసాను. నెక్స్ట్ డైమండ్ వేయటానికి ఈ స్టెప్, 3rd స్టెప్ ఉపయోగించుకుందాం. ఇక్కడ డైమండ్ కంటే మనం గ్రీన్ తీసుకుందాం. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేసుకుని 1 పింక్ ఇలా తీసుకోండి. ఫస్ట్ డైమండ్ వేయటానికి ఇలా నెక్స్ట్ 3 బీడ్స్ వచ్చాయి కదా డైమండ్కి, 4 బీడ్స్ కదా డైమండ్కి వేయటానికి, 3 వచ్చాయి, ఇంకా 2 రావాలి. 2లో 1 ఎక్కిస్తున్నాను. ఇప్పుడు ఇలా 3rd బీడ్. 5 బీడ్స్లో 2 బీడ్స్కి ఒక డైమండు, 2 బీడ్స్కి ఒక డైమండు వస్తుందండి. మధ్య బీడ్కి ఈ కలర్ బీడ్సే యాడ్ చేస్తాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇది 5th బీడ్, లాస్ట్ బీడ్ అండి. ఇలా ఇక్కడ 1 పింక్, 1 గ్రీన్. గ్రీన్ ఇక్కడికి వచ్చేటట్టుగా మీకే అర్థమవుతుందండి వేస్తుంటే. ఇలా చూసారు కదా, ఎలా రావాలి. పైకి తీసుకొచ్చేయండి నీడిల్ని. మనం 5 బీడ్స్తో ఎంత చక్కగా అల్లుకున్నామో చూడండి, కలర్ఫుల్గా ఉంది. మన వైపుకి తిప్పుకుని మరలా స్టార్ట్ చేద్దాము. డైమండ్ వేయటానికి 2 స్టెప్స్ పడతాయండి. 1 స్టెప్ వేసేసాము, ఇంకొక స్టెప్ వేద్దాము. ఇలా ఎక్కించేసుకోండి. గ్రీను టు పింక్. ఒక బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి ఎమ్మటేనే. ఇలా మరలా ఇక్కడ డైమండ్ అనేది ఏర్పడిపోయింది. ఇక్కడ 2 పింక్ యాడ్ చేసేయటం. వీడియో చూడండి, మరలా రిపీట్ చేయడానికి వీలు పడదండి. ఎందుకంటే ఇక్కడికి 2 వీడియోస్ చేస్తున్నాను, 2 వీడియోల దాకా చేస్తున్నాను మీకు. ఇవి ఇక్కడ కూడా 2 పింక్. వచ్చిన వాళ్ళకోనో బోర్ అనిపిస్తుంది, రాని వాళ్ళకోనో ఇంకా వివరంగా చూపించలేదే అనిపిస్తుంది అండి. బీడ్ వర్క్ అంతే తేడా. వచ్చిన వాళ్ళకోనో ఇది వచ్చిన వర్కేగా చూపిస్తున్నారు ఎంత ఇదిగా అనిపిస్తుంది. కానీ తప్పదండి, మనం బీడ్ వర్క్ ఇదే ఫస్ట్ చూసి అల్లుకుంటున్నారు అన్నట్టుగా భావించుకుని నేను షేర్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ వీడియోనే ఫస్ట్ వీడియో వాళ్ళకి అన్నట్టు. ఇలా ఇంకో డైమండ్ కూడా వేసేసాం ఇలా యాడ్ చేస్తే. ఇంకా లాస్ట్ బీడ్ అండి ఇది. ఇక్కడ 2 పింక్ యాడ్ చేసేయటమేను. ఇలా నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది. డైమండ్ అనేది ఏర్పడిపోవటానికి 2 స్టెప్పులు వేస్తే కానీ మనం ఈ డైమండ్ షేప్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ షేప్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లెయిన్గా అల్లేసేయండి. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత మీరు మనం నెక్స్ట్ స్టెప్ కలర్ బీడ్ యాడ్ చేసిన తర్వాత 2 స్టెప్స్ వేసాం. ఈ స్టెప్ తర్వాత ఈ డైమండ్ ఏర్పడటానికి 2 స్టెప్స్ వేసాం. 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు
మనం 5th స్టెప్లోకి వెళుతున్నాం. ఈ 5th స్టెప్ ప్లెయిన్గా అల్లేసుకుంటామే 3 బీడ్స్ ఒకే కలర్ బీడ్స్తో. ఇది ఒకటి గ్రహించండి. ఇలా మొత్తం 2 యాడ్ చేసేయండి. ఫస్ట్ 3 యాడ్ చేసాము, తర్వాత 2 యాడ్ చేసేయటమే. మొత్తం యాడ్ చేసేయండి. ఇంకా మీరు అల్లేటప్పుడు ముళ్ళు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా. లేకపోతే ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం, మనము టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ముళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా, కొంచెం లేట్ అయిన వరకు మరలా ఊడకూడదండి. ఒక్కసారి ఒక పని చేసామంటే మరలా దాన్ని వెనక్కి తిరిగి చూడకూడదు. మనం ముందుకు వెళ్ళిపోవాలి కదంతే. దాన్ని ఇంకా వెనక్కి వెళ్ళి రిపేర్ చేస్తే మనకి బీట్ వర్క్ చిరాకు వచ్చేస్తుంది. మీకు చిరాకు వచ్చింది అనుకోండి, బీట్ వర్క్ వెళ్ళేటప్పుడు ఆపేసేయండి. ఆ రోజుకి ఆపేసి మీకు మరలా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, పని లేదు నాకు అన్నప్పుడు మాత్రమే బీట్ వర్క్ తీయండి. ఎందుకంటే బీట్ వర్క్ అండి కూర్చున్నామంటే టైము గంటలు గడిచిపోద్ది. ఈ కొంచెం అల్లేద్దాం అన్నట్టు 2 బీట్స్ వేసేస్తే ఈ స్టెప్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇది 5th స్టెప్. ఇలా ఇంకా నెక్స్ట్ పైకి వచ్చేద్దాము. మరలా ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం నీడిలు. ఇప్పుడు 5 స్టెప్స్ అయిపోయాయి కదండి. 1 2 3 4 5. ఇక లాస్ట్ స్టెప్ 6th స్టెప్కి మాత్రమే నెక్స్ట్ మనం ఏమి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆలోచించుకొని, ఇక్కడ ఈ స్టెప్ నుంచే యాడ్ అయిపోద్ది మనకి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ స్టెప్లోనే మీకు యాడ్ అయిపోద్ది. 1 పింక్, 1 గ్రీన్, 1 పింక్ ఇలా యాడ్ చేసుకోవాలి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 పింక్, 1 గ్రీన్. ఈ స్టెప్ వరకు మీకు చెప్తానండి, తర్వాత మీరు అల్లేద్దురు. ఇక్కడ వరకు ఇలా చూసారు ఎంత ఈజీగా ఉందోనండి వర్క్. కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. అల్లుకున్న తర్వాత కొత్తగా అల్లికి స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్ కానీ అల్లుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు అల్లిక స్టార్ట్ చేసేసిన వాళ్ళు కానీ, మేము అల్లుకున్నామని కామెంట్ చేస్తేనండి, కామెంట్ బాక్స్ చూసి పర్లేదు చాలామంది అల్లుకుంటున్నారు, మనం స్టార్ట్ చేద్దాము అన్న భావన వాళ్ళకు వస్తుందండి. తేలిగ్గా ఉంటే కదా వాళ్ళు అల్లుకునేది, అందుకని కామెంట్లో పెట్టమంటున్నానండి. వర్క్ అనేది కష్టం అని చాలామంది వెనకంజ వేస్తారు. ఈ బీట్ వర్క్ అనేది అమ్మో కష్టం చూస్తుంటే అలా అనిపిస్తుందండి. వాళ్ళు అనుకున్నారని కాదు కానండి, నేను ఫస్ట్లో అలాగే అనుకున్నా, అమ్మో బాబోయ్ ఎలా అల్లుతారు అసలు, ఇది అంటించారేమో అనేది ఫస్ట్లో నేను అలాగే అనుకున్నా. నేను అల్లిక స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నట్టే వాళ్ళు అనుకుంటారు కదండి. ఇలా అయిపోయిందండి ఈ స్టెప్ మనకి. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కదా ఈ స్టెప్లో. ఇక నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. మీరు ఏమేం కలర్స్ వేస్తారంటే నేను చెప్తాను. ఇదిగోండి, ఇది మిడిల్ అవుతుంది మనకి. ఒక్కసారి గ్రహించండి. ఇక్కడ నుంచి గ్రీన్ కంటిన్యూ చేసేయండి ఇక్కడికి. ఇంకా ఇదే కదా మీకు వచ్చిన అల్లికేను, ఇంకా డౌట్ అయితే ఉండదు. ఓకేనా? ఒకవేళ డౌట్ ఉంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి. ఇక్కడ వరకు అల్లారనుకోండి, ఇంకో స్టెప్ అల్లుకోవాలనుకుంటున్నారనుకోండి, కొంచెం వీడియోని కొంచెం వెనక్కి జరుపుకోండి. మళ్ళీ ఆ స్టెప్ వచ్చేస్తుంది, మళ్ళీ రిపీట్గా అల్లుకుంటూ ఉందరు. ఇప్పుడు ఇది మనకు మిడిల్ అవుతుందండి. ఈ కలరు చూసారు కదా, అటు ఇటు పింక్ వేసేసాం. ఇదిగోండి ఇలా మిడిల్ ఇలా పెట్టేసుకోండి. ఇది మిడిల్ కదా, ఇక్కడ వరకు నేను వేసా. ఇక్కడ గ్రీన్గా ఒక స్టెప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు. ఇంకా మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అల్లేసేయండి గ్రీన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎల్లో యాడ్ చేయండి. ఇంత పెద్దది రాదు నెక్స్ట్ పైకి. మరలా ఇక్కడ వరకు అల్లేసిన తర్వాత ఎల్లో బీడ్ యాడ్ చేసి సేమ్ 2 డైమండ్స్ వచ్చేట్టే అల్లండి. ఇది తీసేసేయండి. మరలా ఇంకో స్టెప్ ఎల్లో వేసేయండి. నేను వేసేస్తాను, ఈ బ్లూ వరకు వస్తా. అప్పుడు ఈ బ్లూ ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ వరకు వచ్చేస్తా. మీరు కూడా అల్లేసేయండి. ఏమేమి వేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ? గ్రీను, పింకు,
కాంబినేషన్. ఇదిగోండి ఈ గ్రీను ఈ పింక్ డైమండ్స్ ఇచ్చేయండి. ఇక్కడ ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్లో మెరూన్ వేయాలి. ఇదిగోండి ఇది అయిపోద్ది కదా ఇక్కడ వరకు. ఎల్లో మరలా మెరూన్, ఇదిగోండి మెరూన్, ఈ రెండు వేసేయండి, ఆపేసేయండి. నేను అల్లేసి మరలా ముందుకు వచ్చేస్తాను. ఓకే అండి, అల్లేసేయండి, నేను అల్లేస్తాను. మరలా ఎలా అల్లాలో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వరకు అల్లానండి. నేను ఎక్కడి నుంచి వెళ్ళింది నెక్స్ట్ చెప్తాను. ఈ మొత్తం వచ్చేసింది, కొంచెంలో ఉన్నాము ఇంకా మనం. ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ కలర్ ఏమి యాడ్ చేద్దామో యాడ్ చేసేస్తాను. ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 ఎల్లో, 1 బ్లూ, 1 ఎల్లో ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేసేద్దామండి. ఇంకా ఫాస్ట్గానే అయిపోద్దిలేండి వర్క్. ఇంకా ఇలా 1 2 3 4 5 అయిపోయినాయి. ఇప్పుడు 6 స్టెప్ వేస్తున్నాం. ప్రతి కలర్కి మనకి 6 స్టెప్స్ అయితే వస్తాయండి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. అల్లుతూ ఉంటే అర్థమైపోద్దండి. మనం చూసిన దానికంటే అండి బీడ్ వర్క్ అల్లుతూ ఉంటే అర్థమవుతుంది. ఈ బీడ్ వర్క్ ఎలా ఉంటుందంటే అండి, మన తెలుగు వాళ్ళం తమిళ సినిమా చూస్తున్నాం అనుకోండి, మన సినిమా చూడకుండా మనం ఏం చేస్తాము, వాళ్ళ భాష రాదు మనకి, చూస్తా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అర్థం చేసుకుంటాం. బీడ్ వర్క్ కూడానండి చూస్తుంటే అట్లాగే ఉంటుంది, కానీ అల్లితే అసలు చాలా ఈజీ అండి. వర్క్ చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే, అమ్మ బాబోయ్ ఇది అసలు ఎలా అల్లుతాము నాయనో, చాలా కష్టం, నాకు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అస్సలు అల్లుతుంటే ఉంటుందండి చక్కగా. అసలు ఏంటో ఇంకా రెడీ అయిపోతుంది, మన చేత్తో ఏదో రెడీ అవుతోంది, ఇది మనం అల్లిన ఐటమేనా అన్నట్టు అనిపిస్తుందండి. మీరు కూడా ఒక్కసారి గ్రహించండి. ఇలా వేసేద్దామండి. ఇక్కడికి ఇంకొక కలర్ యాడ్ చేశాను, మరలా తిప్పుతాను. ఇలా దగ్గరికి వచ్చేసాంలేండి, ఇంక అయిపోయింది. ఇంక ఇక్కడ 1 బీడ్ ఉంది, ప్లెయిన్గా అల్లేద్దాము. 3 బీడ్స్ బ్లూ తీసేసుకుని ఈ స్టెప్ బ్లూ వేసేద్దాం. వేసేయండి మీరు కూడాను. అర్థమైంది అనుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగారు కదా డీటెయిల్గా చెప్పమని, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు వేసేటప్పుడు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ డైమండ్స్ దగ్గరే డౌట్ అన్నారు కదా, కొంచెం ఎవరికైనా ఉంటుందండి. ఫస్ట్ అల్లిక స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటుంది. కొంచెం నిదానంగా వర్క్ ముందుకు వెళ్తూ ఉంటుందండి. ఇదే కాదు, ఏ పనైనా అంతేనండి. కొంచెం కొంచెం మనం ముందుకు వెళుతూ ఉంటేనే దానికి ఉన్న గ్రిప్ గ్రహిస్తాం. పనైనా అంతేనండి, ఏదైనా అంతే. వర్క్ ఫస్ట్ కష్టంగా ఉంటుంది పని, తర్వాత దానిలో ఉన్న కిటుకు కనుక్కుంటే ఇంతేనా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, లాస్ట్ బీడ్ అండి, వచ్చేసింది మనకి ఈ స్టెప్. ఇంకా ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. మీరు అల్లుకున్న తర్వాత ఇప్పుడు చూపించాను కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా అల్లేసుకుని ఎండ్ చేసేయండి ఒక స్టెప్. ఇక్కడికి ఎండ్ చేసేద్దాము. మరలా నెక్స్ట్ అల్లుకోవాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఒక స్టెప్ వేసేసి ఆపేసేయండి. ఇక్కడ కట్ చేసేస్తున్నానండి నేను. ఇక్కడ నాట్ వేసేస్తున్నాను ఫస్ట్. ఇలా కొంచెం మనకి నాటు పడిందో లేదో తెలుసుకోవాలంటే ఈ రెండింటిని విడదీసండి. ఇలా అనేస్తే మనకి నాటు స్ట్రాంగ్గా పడిపోద్ది. తర్వాత ఇక్కడే కట్ చేయకుండా ఒక బీడ్లోకి ఇలా తీసుకెళదాం, ఇంకొంచెం గ్రిప్ ఇచ్చినట్టు అవుతుంది. ఇలా ఓకే అండి, ఏం కట్ చేసేద్దామండి కట్టర్ సహాయంతో. మీకు ఇది అల్లక మునుపు ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశాను. ఈ లైను ఈ కొంచెం
వేశాను నేను. మీరు కూడా ఇలాగే వేశారు. ఇక్కడితో ఎండ్ చేసేయండి. మీరు కరెక్ట్గా ఎన్ని బ్లాక్స్ వచ్చినాయో నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. షీట్ అంతా మీరు అల్లుకోవాలి అంటే టైం మనకి 2.5 గంటల నుండి 3 గంటలు పడుతుందండి. ఎందుకంటారా, ఇవి ఒక్కొక్క బాక్సెస్ వేసుకోవాలండి. 1 2 3 4 5 6 ఇవి పావు గంట పడతాయి ఒక్కొక్క బ్లాక్. 6 అంటే గంటన్నర. ఇది కొంచెం పెద్ద సైజు అల్లం. ఇది మరలా ఈ కొంచెం ఉంది కాబట్టి ఇది ఒక అరగంట వేసుకుందామండి. ఈ కొంచెం మొత్తం ఒక 2.5 గంటలు 3 గంటల్లో అయిపోద్ది. ఎందుకంటే మరలా వైర్ ఎక్కించుకోవాలి, మరలా బీట్స్ మధ్య మధ్యన మారుస్తూ ఉంటాం కదండి. 3 గంటలు అయితే పడుతుంది మీకు ఈ మొత్తం అల్లాలి అంటే షీట్. ఓకేనా? ఒక్కసారి చూడండి మీరు కరెక్ట్గా అల్లుకున్నారో లేదో. అడ్డం పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడనో 2 బ్లూ ఇచ్చేసాను. ఈ పైకి వచ్చేటప్పటికి ఒక బ్లూ మాత్రమే ఇచ్చా. ఎందుకంటే మనకి ఇదోనో ఈ క్రింది నుంచి ఇది క్రింద భాగం అనమాట. మకర తోరణం ఇదిగోండి, మకర తోరణం ఉంది కదా, ఈ క్రింది భాగం ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ క్రింద నుంచి ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు అల్లామండి. ఇక్కడ వరకు అయితే మనం అల్లాం. నెక్స్ట్ ఈ పైన డిజైన్ ఉంది కదా, ఇది తర్వాత డిజైన్ చేద్దాం. ఓకేనా? మీరు ఇలాంటివి ఇదిగోండి, ఫస్ట్ ఎల్లోవి 2 ఇట్లా డబల్ డైమండ్స్ ఇచ్చేసాం. ఇక్కడ తర్వాత సింగిల్ ఇచ్చేసాం. ఇది ఒకటి గ్రహించండి మీరు. ఈ పైకి వచ్చేటప్పటికి అంతా సింగిలే ఇచ్చాం. కేవలం స్టార్టింగ్ మాత్రమే డబల్ తీసుకున్నాం. ఓకే అండి? స్తంభం అనమాట. ఈ స్తంభం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ తర్వాత వేద్దాం. ఇలాంటివి మీరు 3 అల్లుకోవాలి. 3 రెడీ చేసుకోండి. ఇలాంటి షీట్లు మీరు ఈ లోపల రెడీ చేసేసుకోండి ఖాళీ ఉన్నప్పుడు. అందుకనే మీకు కొంచెం వర్క్ అయితే ఇస్తున్నాను. ఖాళీ ఉన్నప్పుడు మీరు రెడీ చేసేసుకున్నారనుకోండి, మనం వెంకటేశ్వర స్వామి బొమ్మని అమ్మవారిని ఇద్దరిని అల్లేసుకుని ఎమ్మటే జాయింట్లు ఇచ్చేసుకోవచ్చు. ముందు ఇలా చిన్నవన్నీ అల్లేసుకోవాలండి. అల్లేసుకుని రెడీ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అన్నీ కొంచెం మీకు తేలికైన పద్ధతి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. నేను వీడియో పెట్టినప్పుడోనో వీడియో చూసి అల్లండి, లేనప్పుడు అండి ఇట్లా మకర తోరణాలు అల్లేసుకోండి 3. మీకు టైం ఈజీగా కలిసి వస్తుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి చూడండి, మొత్తం మనం ఎన్ని కలర్స్తో అల్లామండి మకర తోరణం. స్తంభం బ్లూ 1 2 3 4 5 మరలా రిపీట్గానే వచ్చేసినాయి ఈ కలర్స్. ఇక్కడ వచ్చింది, ఈ కలర్ ఎక్కడ వచ్చింది, గ్రీన్ కూడా ఇక్కడికి వేసేసాము, ఎల్లో కూడా మరలా ఇక్కడ వేసేసాం, బ్లూ కూడా వేసేసాం. ఈ 5 కలర్స్తోనూ ఈ చిన్న డైమండ్స్ ఏముందండి, ఏవైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకొకటండి, ఈ మకర తోరణాలు అల్లుకునే వాళ్ళు ఫ్రేమ్ కట్టించుకునే వాళ్ళే అల్లుకోండి. మామూలుగా విగ్రహాల్లాగా నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోవసరం లేదు. ఇది ఒకటి గ్రహించుకోండి. వాళ్ళు దీన్ని అల్లుకోవచ్చు, కానీ వాళ్ళు ఇలా మడిచేసుకుంటారు. ఇలా మడిచేసి ఒక షీట్ అల్లే వాళ్ళు విగ్రహాల్లాగా నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సపోర్ట్ ఇచ్చేస్తారు. లోపల ఇలా మడత పెట్టేసి ఇక్కడ మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇలా అంటే డైమండ్స్ ఇలా ఒకవైపుకి ఇటు డైమండ్ రావాలి, ఇటు డైమండ్ రావాలి. ఇక్కడ ఎల్లో కలర్ బీట్తో ఇక్కడ సేమ్ ఎలా వచ్చిందండి అలాగే ఇటు కూడా మొత్తం కవర్ చేసేస్తారు. ఓకేనా? అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళకి వేరు, ఇలా మనం షీట్ అల్లి అల్లుకుని ఫోటో ఫ్రేమ్ అల్లే కట్టించుకుంటే వేరు. అల్లిక కొంచెం వేరుగా ఉంటుందండి. ఇట్లా మకర తోరణాలు వాళ్ళు అల్లుకో అవసరం లేదండి. అప్పుడు ఇలా షీట్ అల్లే రెడీ చేసుకుని ఫ్రేమ్ కట్టించుకునే వాళ్ళు మాత్రమే ఇది అల్లుకోండి. ముందబ్బా మన ఛానల్లో మీరేం చేస్తారంటే, నేను ఇది షేర్ చేస్తున్నాను కాబట్టి ఇది ఫస్ట్ అల్లేసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మీరు నిలబెట్టే విగ్రహాలలాగా రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే అది అందరూ అల్లలేరు, కొంచెం కష్టమేనండి. బాగా వర్క్ వచ్చిన వాళ్ళు విగ్రహాలలాగా నిలబెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ముందు దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, మనకి ఫ్రేమ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇదండి, ఇంకొకసారి చెప్తున్నాను. ఇలా షీట్ అల్లే మొత్తం ఒక్కసారి చూడండి. ఇలాంటివి ఇంకా 2 రెడీ చేసుకోండి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ అయ్యవారికి 2 అమ్మవారికి 2 ఉంటాయి. మనము ఇవి మధ్యన 2 అల్లకుండా ఒకటి అల్లుదాం.
అటు ఇటు ఇంకొకటి అల్లండి మీరు. 3 మనకి సెట్ అయిపోతాయి ఇక్కడ వరకు. తర్వాత ఇది తర్వాత చూద్దాం. మరలా జాయింట్ కొంచెం కొంచెం అల్లేసుకునండి, జాయింట్ ఇచ్చేద్దాం. తర్వాత రేపటి వీడియోలో ఇవి ఇంకా 2 రెడీ చేసుకోండి. నేను రేపటికి రెడీ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కల్లా నేను ఇలాంటివి 2 రెడీ చేస్తాను. మొత్తం 3 ఉండాలి మనకి. ఇలా చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మాల ఉందా చూసారా, ఈ మాల అల్లుదాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ మాల అయితే అల్లేసేద్దాం. కొంచెం మీరు బీట్స్ డార్క్ కలరే తీసేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసేస్తాను. ఇలా కొంచెం కొంచెం అల్లుకుని జాయింట్లు ఇచ్చేస్తే తేలిగ్గా ఉంటుందండి. ఓకేనా? ఇదండి ఈనాటి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే.